హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో వచ్చేసి నేను బ్లౌజ్ కటింగ్ చేస్తూ అయితే మీతో మాట్లాడుతూ ఉంటానండి. టాపిక్ వచ్చేసి ఇది నేనైతే రొంత ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి. రెండు విధాలుగా షూట్ చేశాను అనమాట. ఒకటైతే ఫాస్ట్గా పెట్టాను, ఒకటైతే స్లోగా పెట్టానండి. ఇలా కట్ చేస్తూ ఉండగా మీతో టాపిక్ విషయం అయితే నేను షేర్ చేస్తానండి. ఎందుకంటే ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు, సిస్టర్ నేను సిజరీన్ అనేది చేయించుకున్నాను పిల్లలకి, అంటే డెలివరీ టైంలో సిజరీన్ అయ్యింది. నేను స్టిచ్చింగ్ చేయడం వలన ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయా? నాకు స్టిచ్చింగ్ వచ్చు, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను, స్టిచ్చింగ్ చేయకూడదని కొంతమంది అంటున్నారు. చేస్తే ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయా? వస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది అయితే కామెంట్ చేశారండి. ఓకే సిస్టర్, మీకు కోసం అయితే నేను ఈ వీడియో అయితే చేద్దామని అయితే స్టార్ట్ చేశాను అనమాట. స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయా అంటే వస్తాయండి. ఎందుకు వస్తాయి అంటే, ఇప్పుడు మీరు సర్జరీ చేయించుకున్నారు అంటున్నారు. నేను కూడా పిల్లలకు సర్జరీనే చేయించుకున్నానండి. అందులో అయితే ఏ ప్రాబ్లం లేదు. కాకపోతే సిజరీన్ అయిన తర్వాత ఒక 5 months కానీ 5 months కాదులే, 9 months వరకు మిషన్ అనేది టచ్ చేయొద్దండి. ఎందుకంటే మీరు ఎప్పుడు డెలివరీ అయ్యారో నాకు తెలియదు, అందుకనసమనే నేను మీకు ఈ టాపిక్ అయితే ఇలా అయితే చెప్తున్నాను అనమాట. 9 months వరకు మిషన్ అనేది ఎక్కకూడదండి. తర్వాత అయినా కూడా మీరు మిషన్ ఎక్కాలా అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది ఓన్లీ ఆమె కోసమే కాదు, టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరికి ఈ వీడియో అయితే డెడికేట్ చేస్తున్నాను అనమాట. ప్రతి ఒక్కరూ ఈ వీడియో అయితే సేవ్ చేసి పెట్టుకోండి. సిజరీ అయినాక 9 months వరకు ఎక్కకూడదండి. ఎక్కిన తర్వాత కూడా మీరు డైలీ ఎన్ని కుట్టాలని టార్గెట్ పెట్టుకున్నా కూడా సరేను. సో సపోజ్ ఒక 5 కుట్టాలనుకున్నారనుకోండి, మీరు 5 బ్లౌజులు కంటిన్యూగా కుట్టకూడదండి. కంటిన్యూగా కుట్టినారంటే మాత్రం ఖచ్చితంగా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. అర్ధం బ్లౌజుకి ఒకసారి అయితే మీరు లేస్తూ ఉండాలి. ఎవరికైనా అందరికీ ఉపయోగపడేది ఇది. ఎవరైనా సరే ఒక బ్లౌజు కంటిన్యూగా కుట్టేంత వరకు లేయకూడదని మీరు అనుకుంటారు. రాంగ్ అండి అది. మధ్య మధ్యలో కొద్దిగా లేస్తూ ఉంటేనే మీకు కొద్దిగా అనేది మేలు. ఎందుకంటే బాడీ హీట్ అయిపోతుంది అనమాట. ఎక్కువసేపు బాడీ హీటుకు కూర్చోపెట్టాము అంటే ఎక్కడ చెమటలు పట్టేసి మనకనేది హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది అండర్ గ్రౌండ్లో కానివ్వండి, ఎక్కడన్నా కానివ్వండి వస్తాయన్నమాట. నేను ఓపెన్గానే చెప్తున్నాను, మళ్ళీ మీరు తప్పుగా అనుకోవద్దండి. అలా మధ్య మధ్యలో లేస్తూ ఉండాలి, వాటర్ తాగుతూ ఉండాలి. ఒక 3-4 స్టెప్స్ అన్నా అట్లా కొద్దిగా వాటర్ అనేది కొద్దిగా దూరంలో పెట్టుకోండి. ఒక 2 స్టెప్స్ అన్నా కానీ అట్లా వేసుకుంటూ ఉన్నారనుకోండి, మీకు కొద్దిగా బెటర్గానే ఉంటుంది. లేదా అలాగే కంటిన్యూగా కుట్టారు అంటే మాత్రం ఖచ్చితంగా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది వస్తాయండి. ఇంకా వచ్చేసి వాటర్ అనేది చాలా ఎక్కువగా తీసుకోవాలి. వాటర్ తీసుకోకుంటే మాత్రం చాలా కష్టము మన బాడీ హీటుగా ఉండేందుకు. ఇంకా వీలైతే సజ్జా గింజలు కూడా నానేసుకొని తాగుతూ ఉండండి మీకు ప్రాబ్లమ్స్ లేదు అనుకుంటే. లేదా ఇంకా వాటర్ తీసుకున్నా సరిపోతుంది. ఇంకా తర్వాత కంటిన్యూషన్గా కుట్టకూడదు అంటున్నాను కదా. ఇంకా వచ్చేసి ఒక బ్లౌజ్కి వచ్చేసి అర్ధం బ్లౌజ్ కుట్టేసి మీరు లేస్తూ ఉంటే పని కాదక్క అంటారు. లేదండి, మన హెల్త్ కంటే ఈ పని ఏం పెద్ద ఇంపార్టెంట్ కాదు కదా. ఇంకో విషయము, మీరు ఇంట్లో పని ఈ పని మేనేజ్ టెన్షన్ మీద అయితే మిషన్ ఎక్కద్దండి. వర్క్లో అన్నాక టెన్షన్ ఖచ్చితంగా ఉంటుంది, కానీ ఆ టెన్షన్ అనేది తగ్గించుకోవాలి. కూల్గా ఇంటి పని మొత్తం అయిపోయాక మీరు మిషన్ ఎక్కండి, అప్పుడు టెన్షన్ అనేది తగ్గుతుంది. స్టిచ్చింగ్ చేయడమే ఒక పెద్ద టెన్షన్తో కూడుకున్న పని. అలాగే ఇంకా మరీ ఇంటి టెన్షన్ ఈ టెన్షన్ పెట్టుకున్నారు అంటే మాత్రము తొందరగా మీ హెల్త్ అనేది ఖరాబ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా వచ్చేసి మీరు వీలైతే ఒక బ్లౌజ్ వరకు అయితే కుట్టుకోండి, తర్వాత కంపల్సరీ అయితే లేండి. ఫుడ్ విషయంలో మాత్రం చాలా కేరింగ్గా ఉండాలి. ముఖ్యంగా వాటరు, తర్వాత ఫుడ్డు,
మీరు బాగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ మాత్రమే తీసుకోండి. ఎందుకంటే ఎనీ టైం కూర్చొనే ఉంటాం కాబట్టి బాగా అరిగే ఫుడ్ తీసుకోవాలి. ఫ్రూట్స్ తీసుకోండి. మీరు టైలరింగ్ చేస్తూనే ఫ్రూట్స్ అనేది తినచ్చు. ఫ్రూట్స్, వాటరు టైలరింగ్ చేస్తుండగానే తినచ్చు. అలాంటివి ఏదన్నా ఇంకా పెసరు ఇవన్నీ ఇంకొక వీడియోలో చెప్పానండి. ఇప్పుడు మళ్ళీ ఆ సిస్టర్ కోసం అయితే నేను చెప్తున్నాను. ఎందుకంటే చెప్పిందే చెప్పడం మీకు బోర్ అనిపిస్తుంది. హెల్త్ విషయం కాబట్టి నేను ఈ విషయం చెప్తున్నాను. ఇలాంటివి అన్నీ కేరింగ్ అనేది తీసుకోవాలి. ఎక్కువ అరుగుదల ఫుడ్ ఎక్కువ తీసుకోకపోవడమే మంచిది. ఫుడ్ వర్క్ అయితేను లైట్గా తీసుకోండి. మిషన్ వర్క్ లేనప్పుడు కొద్దిగా హెల్దీ ఫుడ్ ఇంపార్టెంట్, అరుగుదల అయ్యే ఫుడ్ ఇంపార్టెంట్. మన వర్క్ లేనప్పుడు అయితే ఎంత హెవీగా అయినా తినచ్చు, ఒక 4 అడుగులు వేసుకుంటూ. ఓకే ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేయండి కంపల్సరీ.